హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి ఈరోజు నవమి అండి. మూల నక్షత్రం మంగళవారం అండి. దశమి ఈరోజు శుక్లపక్ష దశమి తిథి మూలా నక్షత్రం మంగళవారం. ఈరోజు పనుల విజయం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన. దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించి కుంకుమార్చన చేసుకోవడం వల్ల పనుల విజయం లభిస్తుంది. ఇక ఈరోజు గణపతి నవరాత్రుల్లో 7వ రోజు. ఈరోజు మనకు వక్రతుండ గణపతి రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈరోజు అరటిపండు నైవేద్యంగా సమర్పించడం వలన మనలోని మత్సరం తొలగిపోతుంది. వక్రతుండు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ తొండము కుడివైపు ఉంటే సిద్ధి గణపతి అంటే సిద్ధి బుద్ధిని ప్రసాదిస్తాడు. ఎడమవైపు ఉంటే లక్ష్మీ గణపతి అంటాము, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా ఈరోజు విశిష్టత 16 ముడుల తోరం కట్టుకొని 16 వారాలు వ్రతం చేసి ఉద్యాపన ఇవ్వడం వలన, లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన మనకు సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ఈరోజు క్షీర వ్రతాన్ని ఆచరిస్తారు. ఒక నెల రోజుల పాటు పాలు దానంగా ఇవ్వాలి. అలాగే పాలను త్యజించాలి దానం ఇచ్చేవారు. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక వినాయకుడు ఎలుకను వాహనంగా ఎలా మార్చుకున్నాడు చూద్దామండి. ఇంద్రసభలో క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడనమాట. అతను ఒకసారి సభ అయిపోగానే తొందరలో లేచి వెళ్ళబోతూ ఉండగా అతని కాలు వామదేవి మహర్షి పాదాలను తగిలింది. అది తగలగానే మహర్షి కోపంతో శపిస్తాడు, నువ్వు ఎలుకవై పుట్టెదవని. ఇక క్రౌంచుడు తప్పైందని వేడుకోగా వినాయకునికి వాహనంగా ఉంటావు నువ్వు అని చెప్పేసి చెప్తాడు, వరమిస్తాడు. ఇక భూలోకంలోకి వచ్చి పరాశర మహర్షి ఆశ్రమంలోకి వచ్చి ఆ ఎలుక గందరగోళం చేస్తుంది. ఇక పరాశర మహర్షి వినాయకుని ప్రార్థిస్తే ప్రత్యక్షమై తనలోని పాశాన్ని విడుస్తాడు. అప్పుడు ఆ ఎలుక పాతంలోకి వెళ్ళి దాక్కుంటుందన్నమాట. సో ఆ పాతాళంలోంచి ఈ పాశం వెతుక్కొని తీసుకొని వచ్చేస్తుంది. ఇక అప్పుడు ఆ ఎలుక క్షమించమని వేడుకోగా అప్పటి నుంచి వినాయకుడు సరే నిన్ను నేను నా వాహనంగా చేసుకుంటున్నాను అని చెప్పేసి వరమిచ్చి వాహనంగా చేసుకుంటాడు. అప్పటి నుంచి మనకి ఎలుక వినాయకునికి వాహనంగా మారింది. ఇక నేటి రాశి ఫలాలంటే మొదటగా మేషరాశి అండి. మేషరాశి వారికి ఈరోజు చాలా బాగుంది అండి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. నూతన జాబు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడిన రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గిపోతుంది. మొండితనం, కోపం పెరుగుతుంది. విద్యార్థులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్త వజ్రకవచ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి చర్చలు ఫలప్రదమవుతాయి. క్రయ విక్రయాలు సానుకూల పడతాయి. ప్రణాళికబద్ధంగా పనులు చేస్తారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రహస్య సమాచారాన్ని అందుకుంటారు. ఇంటిని అలంకరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత ఉంది. వాహన యోగం ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారికి ఊహించిన ఖర్చులు ఉంటాయి. హఠాత్తుగా తగాదాలు ఉంటాయి. చిన్నపాటి గాయాలు కూడా అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఏ పనిలో అయినా సరే. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. మనసులో ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఫ్యామిలీ విషయాల్లో అంత అనుకూలత లేదు. తగాదాలు వివాదాలతో ఈరోజు ఉంటుంది అండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్దరక స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక తదుపరి తులారాశి వారికి ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. మనసుకు సంతోషం కలిగే వార్తలు వింటారు. పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టక పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాట తీరు విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సఖ్యత తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అలసట కూడా ఎక్కువగానే ఉంటుంది. జాగ్రత్త వహించడం మంచిది. రోజు వారి పనులకు పరిమితం అవ్వండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది. ఈ కాలం అంతా మీకు ఉపయుక్త కాలము. ప్రేమలు ఫలిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్. పాటించవలసిన పరిహారం కాలభైరవాష్టక పారాయణ. తదుపరి మకర రాశి వారికి శ్రమ ఎక్కువ. అనేక పనులు ఒకేసారి చేయాల్సిన అవసరం వస్తుంది. సో చికాకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఊహించని ప్రయాణాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్ర పారాయణ.
తదుపరి కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవతా దర్శనం చేస్తారు. పుస్తక పఠనం చేస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి మీనరాశి వారికి కోపం ఎక్కువ. ఆర్థిక విషయాలు జాగ్రత్త వహించండి. పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దృష్టి దోషం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ కలరు. పాటించవలసిన పరిహారం నృసింహ స్వామి వారిని పూజించడం. ఇక పంచమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాల గురించి తెలుసుకుందామండి. సంపూర్ణ దేహ సౌందర్యం ఉంటుంది. వీరికి భార్య, బిడ్డలు, మిత్రులు అధికంగా ఉంటారు. భూతదయ ఎక్కువగా ఉంటుంది. జంతువులను పెంచుతారు. అధికారంలో ఉన్న వారికి వీరంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వీరు 10 మందితోని పొగడబడే విధంగా జీవిస్తారండి.